నమస్కారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 30 to 31,000 దాకా క్వాలిఫై అయ్యారు. మిగతా వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయ్యారు. ఈ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఫీలింగ్ డిప్రెస్డ్, ఫీలింగ్ స్ట్రెస్డ్, ఫీలింగ్ సాడ్, ఫీలింగ్ లో. 5-6 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయినాం, 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయినాం, డ్రీమ్ జాబ్ క్వాలిఫై కాలేదు, పోయినసారి క్వాలిఫై అయినాం, ఈసారి కాలేదు, 1:100 ఇమని అడిగినాము, క్వాలిఫై అయ్యేటోళ్ళం కానీ ఇయ్యలేదు. రకరకాల రీజన్స్. ఏదైనా సరే వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్లో. సో ఆ ఫెయిల్యూర్ని వీళ్ళు తీసుకోలేక ఫీలింగ్ లో అని చెప్పి చాలా మంది సాడ్గా ఫీల్ అవుతున్నట్టు పెడుతున్నారు. నిజానికి ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉండాలి. సక్సెస్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఆల్ ద బెస్ట్, కానీ ఫెయిల్ అయిన వాళ్ళకి డబల్ కంగ్రాట్స్. ఎందుకు ఇట్లా అంటానంటే, మీకు ఫ్రీడమ్ వాల్యూ తెలియలే, ఫ్రీడమ్ యొక్క టేస్ట్ తెలియలే. లైఫ్లో ఫ్రీ అయితే ఎట్లుంటుంది అనేది మీరు కరెక్ట్ రియలైజ్ కాలే. మీరు సోషల్ క్లచెస్లో ఇరుక్కపోయారు. ఫ్రీడమ్ వాల్యూ తెలుసుంటే ఫెయిల్ అయితే ఫ్రీ అయినట్టు కదా, ఫ్రీ అయితే హ్యాపీ ఫీల్ కావాలి కదా ఇంకెక్కువ. ఎందుకంటే ఈరోజు క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళి ఇప్పుడు వాడు మెయిన్స్ చదువుకోవాలి, ఏ బుక్కులు చదవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అంత తతంగం. ఇప్పుడు రేపు మీకు ఫుల్ స్టాప్, నో లోన్లీ, యు ఆర్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్, ఫ్రీ టు డూ ఎనీథింగ్, ఫ్రీ టు టేక్ ఎనీ న్యూ డెసిజన్. వాళ్ళకి వేరే డెసిజన్ తీసుకోలేదు, వాళ్ళు ఇరకపోయారు. అన్ననే పోవాలి ఇప్పుడు. నీకు అట్లా కొత్తగా నువ్వు ఏదైనా డెసిజన్ తీసుకోవచ్చు, కొత్తగా ఎటైనా పోవచ్చు, ఎటు బుద్ధి కాకపోతే సపరేట్ ఉండొచ్చు. మొత్తం మీద యు ఆర్ ఫ్రీ. ఫ్రీడమ్ వస్తే హ్యాపీగా ఫీల్ కావాలా, ఎక్కువ సఫర్ కావన్నా? ఫ్రీడమ్ వచ్చి సఫర్ అవుతుర్రు అంటే దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ విత్ యువర్ లైఫ్. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ సొసైటీ. Because freedom is the most important thing, highest thing. When we are free, it must be very joyful thing. But freedom is giving suffering means there is something wrong with us. Yes or no? ఈ సంథింగ్ రాంగ్ ఏంటంటే తెలుసా? ఫ్రీడమ్ వస్తే కూడా ఎందుకు సఫర్ అవుతామంటే, లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్ లేవు. ఇవి సోషల్ ఇన్వెన్షన్, అంటే సొసైటీ క్రియేట్ చేసింది, సమాజం క్రియేట్ చేసింది. సక్సెస్ ఫెయిల్యూర్ ఇవి పుట్టించింది రెండు. మీరేం చేశారంటే దాన్ని సీరియస్గా తీసుకున్నారు. సొసైటీ పుట్టించే వదిలేయాల్సింది మీరు కాదు, వాటిని ఎక్కించుకున్నారు మీరు. మొత్తం నరనరాన్ని ఎక్కింది ఇప్పుడు అది. సో సక్సెస్ ఫెయిల్యూర్ రియల్ లైఫ్ లెక్కలేవు. ఎక్కడున్నాయి చెప్పండి? మీరు అమెజాన్ ఫారెస్ట్ చెట్టును అడుగురు, ఎక్కడుంది సక్సెస్ ఫెయిల్యూర్? ఒక కుక్కనో పిట్టనో నక్కనో అడుగురు, లేదు. మనుషులకానే ఉంది. ఆ మనుషులలో కూడా మనం క్రియేట్ చేసిన ఈ సొసైటీలనే. మీరు ఎన్నో అడవిలో పోయి తండలలో ఐసోలేటెడ్ బతికటం దగ్గర పోయి అడుగురు సక్సెస్ఫుల్. వాడు మాట్లాడు, వాడు ఏడవాడు, వానికి ఏముండదు. మా పొద్దున్న లేస్తాడు, తింటాడు, ఏదో పని చేసుకుని వాడికి లేవు సక్సెస్ఫుల్. ఈ ఎడ్యుకేటెడ్ వరల్డ్ ఎక్కడైతే మనం బాగా స్ట్రెస్ చేసి క్రియేట్ చేసిన మీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేదో అక్కడనే ఉంది ఇదంతా. దాన్ని మీరు టూ మచ్ సీరియస్ గా తీసుకున్నారు. యూ హ్యావ్ టేకెన్ ద సోషల్ ట్రైనింగ్ సో మచ్ సీరియస్లీ దాన్ ద ఒరిజినల్ లైఫ్. నిజంగా ఉన్న లైఫ్ కంటే, ఎగ్జిస్టెన్స్ కంటే, కాస్మస్ కంటే మీరు ఈ సొసైటీ క్రియేట్ చేసిందని బాగా సీరియస్ గా తీసుకున్నారు. దాంట్లో ఇరకపోయారు. అందుకనే ఈ రోజు మీకు సఫరింగ్ అంత వస్తాను. మీరు అనుకుంటారు కావచ్చు సక్సెస్ అయితే హ్యాపీగా ఉంటాం కావచ్చు. లేదు, ఈ రెండింటిని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయినా సఫర్ అవుతారు. సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేదు. సోషల్ ట్రైనింగ్ ని సీరియస్ గా తీసుకున్నారంటే యూ విల్ సఫర్ ఫర్ ఎవర్. ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సక్సెస్ఫుల్. మీరు 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 ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారో చూడండి. లేదు, ఈరోజు ఒక్కరోజు యా నేను క్వాలిఫై అని అంటాడు, మళ్ళీ రేపు పొద్దుల నుంచి టెన్షన్ లొల్లి. ఏం చదవాలి నెక్స్ట్, ఇప్పుడు మెయిన్స్ ఉంటుంది, మళ్ళీ ఏం చేయాలి, ప్రాక్టీస్ లొల్లిగా. సరే మెయిన్స్ అయినాక హ్యాపీగా ఉంటాడు. లేదు, జాబ్ చేసేటోళ్ళని చూడు, కొట్టినాక జాబ్ చేసినాక హ్యాపీగా ఉండాలి కదా మరి. లేదు, వాళ్ళ ముఖాలు చూడురి, రోజులు ఎన్నిసార్లు నవ్వుతారు, ఎన్నిసార్లు హ్యాపీగా ఉంటారో చూడురి. బీపీలు షుగర్లు ఎందుకు వస్తానని చెప్పుర్రి, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తానని చెప్పి హ్యాపీగా ఉన్నాక జాబ్ చేసేటోళ్ళకి. సైకాలజీ దగ్గరికి పోతారు, సైకాలజిస్ట్ దగ్గరికి, రోజు మెడికేషన్ వాడతారు వాళ్ళు, జేబులో రోజు గిన్ని గోళీలు ఉంటాయి. సో జాబ్ రాననుకున్న జాబ్ వచ్చినోడు ఎక్కువ సఫర్ అవుతాడు. ఇంకా నిజం చెప్పాలంటే ఎందుకు మరి? సక్సెస్ అయినోడు హ్యాపీగా ఉండాలి కదా కనీసం. ఫెయిల్యూర్ అయినోడు మరి సక్సెస్ అయినోడు ఎందుకు హ్యాపీ లేవు? దే ఆర్ కమిటింగ్ సూసైడ్, దే ఆర్ మేకింగ్ మర్డర్స్, దే ఆర్ టేకింగ్ కరప్షన్, దే ఆర్ డూయింగ్ ఆల్ ద రబిష్ థింగ్స్ బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ. తాగుడు అలవాటు అవుతాడు, మెంటల్ టెన్షన్ హ్యాండిల్ చేయలేక. సో సక్సెస్ ఫెయిల్యూర్ కాదు ఇది. వీళ్ళు సోషల్ ట్రైనింగ్ ని, సొసైటీ ఇన్వెంట్ చేసిన పదాలని సీరియస్ గా తీసుకున్నారు. అందుకని సక్సెస్ అయినా సఫర్ అవుతారు. నేను చెప్తాను కదా,
ఈ సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధించింది కాదు. సక్సెస్ అయినా సఫర్ అవుతారు మీరు సొసైటీ క్రియేట్ చేసిన పదాలను సీరియస్గా తీసుకుంటే. సొసైటీ క్రియేట్ చేసింది మనకు ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇట్స్ క్రియేటెడ్ బై అస్, సో ఇట్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ అస్. ఇట్ షుడ్ నాట్ బి అబ్జల్యూట్ థింగ్. లైఫ్ అబ్జల్యూట్, లైఫ్ కరెక్ట్ గదితో ఉండాలి. మనం సొసైటీ క్రియేట్ చేసి మనకు కన్వీనియంట్ బట్టి ఇటువంటి మార్చుకోవాలి. అది లేదు. వాటిని సీరియస్గా ఎక్కించుకున్నారు మీరు, బండలేక తుప్పు పట్టిపోయింది అది. సో లైఫ్ని మీరు సక్సెస్ ఫెయిల్యూర్ అని డివైడ్ చేసి స్టార్ట్ చేసారు, మీరు కానీ సొసైటీ కానీ. ఎప్పుడైతే దేనిని డివైడ్ చేస్తారో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, ఇక గుద్దులాట స్టార్ట్ అవుతుంది. గుద్దులాట స్టార్ట్ అయిందంటే సఫరింగ్ అదే వస్తుంది ఆటోమేటిక్గా. సక్సెస్ అయినా వస్తుంది, ఫెయిల్యూర్ అయినా వస్తుంది. మీరు వరల్డ్ హిస్టరీలో చదివే ఉంటారు. వరల్డ్ మొత్తం యుఎస్ఏ ఒక సైడ్, యుఎస్ఎస్ఆర్ ఒక సైడ్, ఇట్లా బైపోలార్ వరల్డ్ అంటాం కదా, 2 పోల్స్ అన్నట్టు. అట్లా విభజించబడుతుంది వరల్డ్ వార్ 2 తర్వాత. విభజించబడతారే కదా, ఇద్దరి మధ్య లొల్లి స్టార్ట్ అవుతుంది, కోల్డ్ వార్ అంటాం. ఆ లొల్లి ఎంత వరల్డ్ని ఇబ్బంది పెట్టిందంటే, ఏ లెవెల్కి పోయిందంటే చంద్రుని మీద న్యూక్లియర్ బాంబ్ వేసే స్థాయికి పోయింది. లాస్ట్కి భూమి మీద కాదండి, జోక్ చూడు ఎంత దారుణం, చంద్రుని మీద అక్కడ దాగిపోయింది ఆ లొల్లి. సో ఎప్పుడైతే మీరు డివైడ్ చేస్తారో లైఫ్ని 2గా, ఇక కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇట్ డజంట్ మ్యాటర్ యువర్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్, డజంట్ మ్యాటర్, యూ విల్ గెట్ త్రూ ద సఫరింగ్ ఫర్ నో రీజన్. సో లైఫ్ ని సక్సెస్ ఫెయిల్యూర్ లెక్క చూడొద్దు. మీ లోపల ఒక ప్రాణం ఉందా, 2 ప్రాణాలు ఉన్నాయా? సక్సెస్ అనే ప్రాణం ఒకటి, ఫెయిల్యూర్ అయిన 2 ఉన్నాయా? మిమ్మల్ని చంపితే ఒకటి పోద్దా, రెండు వేరు ఒకటి పోయి ఒకటి ఉంటుందా? ఒకటే ఉంది మీకు లైఫ్, ఒకటే ప్రాణం ఉంది. మళ్ళీ మీరు 2 ఎందుకు చూస్తారు? ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఈజ్ వన్ ఓన్లీ, ఒకటే అది. సో ఈ సొసైటీ క్రియేట్ చేసిన పదాలలో మీరు ఇరుకపోయారు, ఆ క్లచెస్లు ఇరుకపోయారు. నాకు చిన్నప్పుడు అనిపించేది, మన ఈ చిలుక ఉంటుంది చూడండి, జ్యోతిష్ అని చెప్పేది. అదేం చెప్తుంది, అతను లేపుతాడు ఇట్లా, డోర్ తీయగానే ఆ బాక్స్లోకి వెళ్ళి బయటకు వస్తుంది, ఆ పంజరంలోకి బయటకు వచ్చి ఒక కార్డు తీసి మళ్ళీ లోపలికి వస్తుంది. ఇతను ఆ కార్డు బట్టి మన జ్యోతిష్ అని చెప్తాడు. నాకు చిన్నప్పుడు అనిపించేది, వై ఈజ్ ద ప్యారెట్ నాట్ గెట్టింగ్ అవే? వీడు డోర్ తీసినప్పుడు చక్కగా దొబ్బేయాలి కదా, మళ్ళీ వచ్చి కార్డు తీసి మళ్ళీ అందులోకి ఎందుకు పోతుంది? బికాజ్ ఇట్ ఈస్ ట్రైన్డ్ సో మచ్. బానిసత్వానికి సొసైటీ బాగా ట్రైన్ చేసింది మనల్ని, బరువును మొయ్యనికి బాగా ట్రైన్ చేసింది. ఫ్రీడమ్ సైడ్ ట్రైన్ చేయాలి. ఫ్రీడమ్ వచ్చిన తిడతాం మనం, ఎవడన్నా ఫ్రీగా ఉన్నాను తిడతాం మనం. ఆవరగాడు, ఇంక బాధ్యత తెలియదు, బరువు తెలియదు, ఏది తెలియదు, పని లేనాడు, పనికి రానాడు, ఏం చేయకుండా తిరుగుతాడు, ఇట్లా అంటాం మనం. సో బరువు మోసుడు, బానిస ఉండు సొసైటీ బాగా ఎంకరేజ్ చేసింది. తెలిసో తెలియకనో, అది కావాలని చేసిందా తెలియక చేసిందా ఏదో పక్క పెట్టండి, కానీ చేసి అయితే అట్ట చేసింది. ఇప్పుడు ఆ చిలుక కూడా అంతే, బానిసత్వానికి ఎక్కువ ట్రైన్ చేయబడ్డది, బానిసత్వానికి అలవాటైంది. డోర్ తిప్పితే బయటికి పోవాలి, ఫ్రీడమ్ మంచిది అని చెప్పి అది తాటు కూడా వస్తుంది కనీసం, అంత లెవెల్లో అది ట్రైన్ చేయాలి. అట్లనే మీరు కూడా సొసైటీ ట్రైనింగ్ ని సో మచ్ సీరియస్ గా తీసుకున్నారు, సో మచ్ సీరియస్ గా తీసుకొని తొక్కలో క్రియేట్ చేసిన 2 వర్డ్స్ సక్సెస్ ఫెయిల్యూర్ లో మీరు ఇరుక్కపోయి సో మచ్ సఫరింగ్ అన్నెసెసరీ యూఆర్ బ్రింగింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ రియల్లీ. అది ఎగ్జిస్ట్ కూడా కాదు కనీసం, అది మీకు తాటు కూడా రావట్లేదు. ఇది మేము క్రియేట్ చేస్తానమని గంత లెవెల్లో ట్రైన్ చేయబడ్డారు. సో లైఫ్ లో ఎక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ లేవు, ఇది సోషల్ ఇన్వెన్షన్. ఆ సోషల్ ఇన్వెన్షన్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, మీకు నచ్చినట్టు మార్చుకోవాలి. మీరు దాన్ని అబ్జల్యూట్ గా ఎక్కించుకున్నారంటే అది మీరు సక్సెస్ అయినా హ్యాపీగా ఉండరు, ఫెయిల్యూర్ అయినా హ్యాపీగా. మీరు చూడరు, ఎవరు హ్యాపీగా ఉండలేరు, సక్సెస్ అయినా కూడా హ్యాపీగా ఉండలేరు. జోక్ ఏందండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సక్సెస్ ఫెయిల్యూర్. లైఫ్ ఈజ్ వన్, లైఫ్ ఈజ్ వర్కింగ్ బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. మీరు చూడు, లైఫ్ ఎక్కడైనా సక్సెస్ ఫెయిల్యూర్ మాట్లాడుతుందా? ఈరోజు మీరు ఫెయిల్ అయ్యారు కదా, మరి మీకు గాలి రానని అంటుందా? మీ ముక్కులకి నీళ్లు రానని అంటుందా? అన్నం తింటే అరగని అంటుందా? నువ్వు ఫెయిల్ అయినా నేను అరగా అంటుందా? లైఫ్ ఎక్కడన్నా ఫెయిల్యూర్ సక్సెస్ లెక్క డివైడ్ చేసి డిస్క్రిమినేషన్ చూపిస్తుందా? ఫెయిల్ అయినవాడైనా సక్సెస్ అయినా అందరికి గాలి వస్తుంది కదా. అంటే లైఫ్ ఎప్పుడు చూస్తలేదు ఈ డివిజన్. మీరు మన సొసైటీ మీరు చేసిరు ఇది. అన్న గట్ల కాదన్నా, నాకు ఫీలింగ్ లో అవుతుందన్న ఫెయిల్ అయినా. ఈ ఫీలింగ్ లో ఎక్కడి నుంచి వచ్చిందంటే యు ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. సొసైటీలో కంపారిజన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇదే ఎగ్జామ్ అందరు డిస్క్వాలిఫై అయితే మీరు లోగా ఫీల్ అయ్యేటల్లా కాదు, అప్పుడు ఓకే. మళ్ళా వేరే ఐదు క్వాలిఫై ఏం కాలేదు, ఇక్కడ నుంచి వస్తుంది, ఈ కంపారిజన్ నుంచి వస్తుంది ఫీలింగ్ లో. అసలు ఎగ్జామే జరగకపోతే మీరు లో ఫీల్ అయ్యేటల్లా కాదు, అసలు నోటిఫికేషన్ పడకపోతే మీరు లో ఫీల్ కాదు. పడి రాసి ఎవరు కాకుండా కాకపోదు, కానీ కొంతమంది అయ్యర్రు నేను కాలే, ఇది గీడికలు వస్తుంది అందులో వెళ్ళంతా. సో లైఫ్ ని కంపేర్ చేసుడు బంద్ చేసి ఈ సోషల్ ట్రైనింగ్ ఏదైతే సక్సెస్ ఫెయిల్యూరు ఇవి వదిలిపెడితే ఫ్రీడమ్ యొక్క వాల్యూ రియలైజ్ అయ్యి బతుకుడు స్టార్ట్ చేస్తే ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ యూ. సక్సెస్ ఆ ఫెయిల్యూరా కాదుగా, ఏది జరిగినా మీకు మంచి జరుగుతుంది.
మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, నా స్టార్టింగ్ ఫస్ట్ ఏమి చిన్నప్పుడు నా గోల్ ఏముండే అంటే నక్సలైట్ కావాలి. ట్రై కూడా చేసిన, ఫెయిల్ అయినా. కానీ ఫెయిల్ అయిందే మంచిదని చూడురి. ఇప్పుడు సక్సెస్ అయి ఉంటే ఈరోజు ఏమైందో తెలియకపోదు, భజగోవిందమే. ఇక ఈరోజు మీతో మాట్లాడుతున్నా అంటే ఆనాడు ఫెయిల్ అయినా కాబట్టి. సో మీరు లైఫ్ని బియాండ్ సక్సెస్ ఫెయిల్యూర్, ఇవి సోషల్ టర్మ్స్, ఇవి అసలు ఎక్కడ లేవు. ఇవి లైఫ్ ఈజ్ వర్కింగ్ బియాండ్ ఆల్ దీస్ నాన్ సెన్స్. సో మీరు కంపారిజన్లు బంద్ చేసి ఈ సోషల్ ట్రైనింగ్ ఇదంతా కొంచెం లూజ్గా ఉంచుకుంటే, అంత సీరియస్గా తీసుకోకపోతే, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ యూ. చెప్తున్నా కదా, ఫెయిల్యూర్ అయినా మీకు మంచిగా జరుగుతుంది, సక్సెస్ అయినా మంచిగా జరుగుతుంది. తెలివి ఉన్నోడు ప్రతి సిచ్యువేషన్ అది ఏదన్నా జరగని, కాన్షియస్ పర్సన్, తెలివి ఉన్నోడు, ఇవన్నీ నాన్ సెన్స్ లో ఇరుక్కపోనోడు ఏది జరిగినా మంచిగా వాడుకుంటాడు, దాన్ని మంచిగా అవుతుంది నిజానికి చెప్పాలంటే అదే. సో ఇందులో ఇరుక్కపోకండి. ఫెయిల్యూర్ ఈజ్ మోర్ గుడ్ థింగ్. జస్ట్ ఎంజాయ్ ద ఫ్రీడమ్.